హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అప్పాజీ. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతున్నటువంటి సినిమాగా, డిసప్పాయింట్మెంట్కి లోను చేసిన సినిమాగా రాజాసాబ్ సినిమాని అందరూ పేర్కొంటున్నారు. అయితే ఈ సినిమా సరే అంటే ఓవర్సీస్లో కూడా అటువంటి రిపోర్ట్సే వస్తున్నాయి. ముందుగా ఏపీలో చూసిన ఆడియన్స్ నుంచి కూడా అదే రిపోర్ట్ వచ్చింది. కానీ ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో షోస్ చాలా లేటుగా పడ్డాయి. అంటే ఉదాహరణకి 10 గంటలకి పడాల్సినటువంటి 9-10 గంటలకు పడాల్సినటువంటి సినిమా ఈ చట్టపరమైనటువంటి కారణాల వల్ల, అంటే పర్మిషన్స్ రాకపోవడం వల్ల నిర్మాతలు చివరి వరకు కూడా రేట్లు పెంచుకోవడానికి అనుమతి కోరుతూ ఈ పైరువీలు చేస్తూ, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేయిస్తూ కాలయాపన చేయడం వల్ల చాలా లేటుగా పడ్డాయి. దాని ప్రభావం కూడా ఈ సినిమా దీని మీద ఉందని చెప్పి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే 9 గంటలకి 10 గంటలకి స్టార్ట్ అవ్వాల్సిన సినిమా 1 గంటకి 12 గంటకి అలాగా స్టార్ట్ అయినాయి. అంటే జనరల్గా ఎంత లేట్ అయినా సరే 12-1 గంటకి పడుకోవడం అనేది అందరికీ ఒక అలవాటుగా ఉంటుంది. మరి ఏదైనా పెళ్ళిళ్ళో లేకపోతే మరోటి ఉంటే ఆ సందడి అది ఇది ఉంటే తప్ప నిద్ర ఆపుకోవడం 1 గంట తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో 1 గంటకి స్టార్ట్ అయ్యి 4 గంటలకి పెద్ద సినిమా, అది కూడా 3 గంటల పైగా ఉన్న ఈ సినిమాని 4 తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు డెఫినెట్గా, అంటే అంతసేపు నిద్ర ఆపుకోవడం ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప నిద్ర ఆపుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందులోనూ ఈ సినిమాకి కొంచెం ఇంత బాగా నెగిటివ్ రిపోర్టు రావడం వల్ల కూడా, అంటే అప్పటికే ఏపీ నుంచి ఓవర్సీస్ నుంచి సినిమా ఏం లేదు, బాగా డిసప్పాయింట్ చేసాడు మారుతి అని చెప్పి రిపోర్ట్స్ రావడం వల్ల, ఆ ప్రభావంతో కూడా ఆ సినిమాని చూసి ఉండడం వల్ల కూడా ఇప్పుడు ఇంతగా వస్తున్నటువంటి నెగిటివ్ దీనికి అదొక కారణంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా చాలా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని మనం చెప్పక తప్పదు. ఈ ప్రీమియర్ షోలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచడం అనేది ఉండదని ముందే కరాఖండిగా తేల్చి చెప్పకుండా పైరువేలకి అవకాశం ఇచ్చేలాగా, లేదంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని అభిమానుల విషయంలో, భద్రతకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అంటే రాత్రి 9-10 గంటల వరకు కూడా ప్రీమియర్స్ ఉంటాయా లేదా తెలియని పరిస్థితి. 10 గంటల తర్వాత ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే 10 తర్వాత ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అంటే గబగబా, అంటే అప్పటికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో, అంటే 11 షోకి 10-10:30కి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడ ఏ థియేటర్లో ఆడుతుందో చూసుకొని రయ్యను బైకుల మీద ఫాస్ట్గా వెళ్ళే కుర్రాళ్ళు ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ లేకపోతే మరొకటి లేకుండా థియేటర్లకు చేరుకోగలుగుతారా? ఆ క్రమంలో ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్ జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇటువంటి విషయాలు ఏవి ఆలోచించకుండా ప్రభుత్వం చాలా ఇదిగా వ్యవహరిస్తుందని మనం చెప్పక తప్పదు. ఇక ముందైనా కనీసం ఈ ప్రీమియర్లకు సంబంధించి కానీ, టికెట్ రేట్ల పెంపుదలకు సంబంధించి కానీ ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. 2 రోజుల ముందే దాన్ని ఉన్నాయా లేదా అన్నదే దాని మీద ఒక ప్రకటన వచ్చేసేయాలి. ఉంటే ఏ టైం ప్రకారం ఉంటాయి అనేది కూడా ఉండదు. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి నియరెస్ట్ థియేటర్ ఏముంది, ఎన్ని గంటలకు చేరుకోవాలి, వీటి మీద ఒక చిన్న అవగాహన ఉంటుంది. లేకపోతే లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేయడం వల్ల ఉరుకులు పరుగులు తీసి ఏదైనా ప్రమాదాలకు లోనైతే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? జరిగిన తర్వాత దాని మీద బాధ్యతలు తీసుకోవాలా, లేదంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, అంటే జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇకపోతే ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్మెంట్ గురవుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీని మీద మంచి హోప్స్ అయ్యి పెట్టుకున్నారు. ప్రభాస్ చాలా బాగా మాట్లాడాడు సినిమా గురించి, మారుతి చాలా ఎమోషనల్ అయిపోయాడు, తమన్ కూడా ఒక రేంజ్లో వచ్చిందని చెప్పాడు అని చెప్పి అందరూ మంచి హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలు కనీస స్థాయిలో కూడా అందుకోలేని విధంగా సినిమా
రూపొంది ఉండడం అనేది అందరికీ బాధ కలిగించే విషయమే. అయితే దీని గురించి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇంక అయిపోయింది, సినిమా వచ్చింది. చాలా కొద్ది మందికి నచ్చింది అంటున్నారు, చాలామంది నచ్చలేదని చెప్పి చెప్తున్నారు. కమర్షియల్గా ఏంటి, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నిర్మాత పరిస్థితి ఏంటి అన్నీ మనం పక్కన పెడితే ప్రభాస్కి ఇప్పుడు ఉన్న లైనప్ చాలా స్ట్రాంగ్, అంటే ఏ ఇతర హీరోకి లేనంత స్ట్రాంగ్ లైనప్ ఉంది. ఒక్క స్పిరిట్ సినిమా చాలు ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండడానికి. సందీప్ రెడ్డి వంగ ట్రాకర్ గార్డు మనకు తెలుసు, తెలుగులో అతను ఫస్ట్ రూపొందించినటువంటి అర్జున్ రెడ్డి. ఆ తర్వాత ఇదే సినిమాని తీసుకెళ్ళి హిందీలో రీమేక్ చేస్తే అక్కడ చాలా పెద్ద విజయం. షాహిద్ కపూర్ అనే ఒక మామూలు హీరోతో సినిమా చేస్తే అది అసలు సూపర్ డూపర్ హిట్ అయిపోయి అప్పటికున్న రికార్డులన్నీ కూడా బదులు కొట్టేసింది. ఆ తర్వాత రణబీర్ కపూర్తో యానిమల్ సినిమా తీస్తే ఆ సినిమా అసలు ఒక రేంజ్లో దాదాపు 1000 కోట్లు వసూలు చేసింది. అంటే ఒక అప్పటికి స్టార్ కానటువంటి విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించి, సాధారణమైనటువంటి స్టార్డమ్ కలిగినటువంటి షాహిద్ కపూర్తో కబీర్ సింగ్ సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి, తర్వాత రణబీర్ కపూర్ అతను కూడా పెద్ద సూపర్ స్టార్ కాదు, అతనితో యానిమల్ సినిమా చేసి ఒక రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేసినటువంటి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ లాంటి ఒక రెబల్ స్టార్ దొరికితే ఏం చేస్తాడో అనడానికి ఉదాహరణగా నిలిచే చిత్రం స్పిరిట్. అందులోనూ మీకు మనం చూస్తే ఆడియో గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడే, ఆయన ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆడియో గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి డిక్లేర్ చేశాడు. అంటే అప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, మొత్తం మన దేశం అంతటా మాత్రమే కాకుండా బయట దేశాల్లో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగినటువంటి స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ది బిగ్గెస్ట్ ఏదైతే ఓడింగ్ ఉందో, ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని, అది అసలు మామూలు ఇది కాదు. అలాగా ప్రకటించాడంటే సందీప్ రెడ్డి వంగ ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మామూలుగా ప్రభాస్ ఒక కామన్ మ్యాన్గా ఉండి ఒక సినిమా చేసి ఆ సినిమాలో ఎవరికైనా జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి ఇది చేస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. అటువంటిది ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అతనితోటి ఎటువంటి అడ్వెంచర్స్ చేయిస్తాడు, ఏ రేంజ్లో యాక్షన్ చేయిస్తాడు అనేది మన ఊహ కూడా అందదు. దానికి తోడు ఒక గాయపడ్డ సింహంలాగా, అంటే దెబ్బతిన్న బెబ్బుల్లాగా, ఒక వూండెడ్ సోల్జర్ లాగా ఆ సినిమాలో ప్రభాస్ని ప్రొజెక్ట్ చేయబోతున్నాడు. ఏ రేంజ్లో ఉంటుంది? ఇంకా ఒక దెబ్బతిన్న సింహం ఏ రేంజ్లో అది ముందుకెళ్తుంది ప్రతీకారం తీర్చుకోవడానికి, దాడి చేయడానికి అని చెప్పి మనకు అందరికి తెలుసు. అలాగా ఒక వూండెడ్ సోల్జర్గా నటిస్తున్నటువంటి ప్రభాస్ ఆ సినిమాలో తన విశ్వరూపం ఎలా చూపిస్తాడో మనం ఊహించుకుంటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చే ఇది ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా స్పిరిట్ అనే సినిమా నాకున్న కొద్దిపాటి అనుభవంతో చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా మొత్తం ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంది, నో డౌట్. అందులో అసలు ఇదే లేదు. ఇప్పుడు ఈవెన్ దురంధర్ చేసినటువంటి విధ్వంసాన్ని కూడా, కలెక్షన్ల విధ్వంసాన్ని కూడా ఈ స్పిరిట్ సినిమా అధిగమిస్తుంది. ఆ రేంజ్లో సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాని తీర్చిదిద్దాడు. అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు, 1% సందేహం కూడా పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా స్పిరిట్ సినిమా కోసం హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత కల్కి 2 ఉంది. నాగస్విన్ ఎంత గొప్ప దర్శకుడో మనకు తెలుసు. కల్కి 1 అసాధారణటువంటి విజయం సాధించింది, దాదాపుగా 1000 కోట్లు వసూలు చేసింది. దానికి సీక్వెల్గా ఇప్పుడు వచ్చే కల్కి 2 కూడా డెఫినెట్గా బాగుంటుంది. అంటే మన నాగస్విన్ ట్రాక్ రికార్డు కూడా అటువంటిది. మహానటి సినిమాలో స్టార్స్ ఎవరు లేకపోయినా కూడా కీర్తి సురేష్ తోటి ఒక అద్భుతమైనటువంటి సినిమాని తెరకెక్కించిన గనుడు నాగస్విన్. తర్వాత కల్కి తీసాడు, ఇప్పుడు కల్కి 2. కాబట్టి కల్కి 2 కూడా డెఫినెట్గా రికార్డ్స్ క్రియేట్ చేసే సినిమాగా అది నిలుస్తుంది. అలాగే సలార్ 2 ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డు కూడా అంతే. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ 2 తోటి మంచి విజయం సాధించాడు, పార్ట్ 2 తోటి అసాధారణటువంటి విజయం అందుకున్నాడు. తర్వాత సలార్తో కూడా గొప్ప విజయాన్ని నమోదు చేశాడు, హ్యాట్రిక్ కొట్టాడు.
కాబట్టి ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చే సలార్ 2 కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని మనం బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఇవి కాకుండా అతను ఫౌజీ, ఆ సినిమా కూడా చాలా మంచి అంచనాలు ఉన్నటువంటి సినిమా. ఆ చిత్ర దర్శకుడు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఇది. ఆ సినిమా ఆల్రెడీ చాలా బాగా వస్తుందనే రిపోర్ట్ కూడా ఇండస్ట్రీలో వస్తుంది, ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తుంది. కాబట్టి ఈ 3 సినిమాలు సలార్ 2 కావచ్చు, కల్కి 2 కావచ్చు, 4 స్పిరిట్ కావచ్చు, ఫౌజీ కావచ్చు, ఈ 4 సినిమాలు ప్రభాస్కి రేంజ్ని డెఫినెట్గా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్కి తీసుకెళ్తాయి. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా నిశ్చింతగా హ్యాపీగా, అంటే ఇది ఒక పీడకల్లాగా మర్చిపోయి ఈ రాజాసాబ్ సినిమాని, ఈ సినిమాల మిగతా ఈ 4 సినిమాల గురించి డెఫినెట్గా స్పిరిట్ అయితే 100% అది అద్భుతాలు సృష్టిస్తుంది. అంటే ఒక ఇది కదా ప్రభాస్ చేయాల్సిన సినిమా అని అనిపించేలాగా ఉంటుంది. అతని కట్అవుట్కి, అతని పర్సనాలిటీకి, అతనికి ఉన్న ఇమేజ్కి కరెక్ట్గా డిజైన్ చేసి ఆ సినిమాని అద్భుతంగా సందీప్ రెడ్డి వంగ తీర్చిదిద్దాడు. కాబట్టి ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ, ఆ సినిమా అప్డేట్స్ తోటి సరదాగా ఎంజాయ్ చేస్తూ, మధ్యలో ఎప్పుడైనా చిన్న ఇది ఉంటే ఆడియో గ్లిమ్స్ వింటే చాలు మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే ఆ ట్యాగ్ లైన్ ఒకటి చాలు ప్రభాస్ ఫ్యాన్స్కి విపరీతమైనటువంటి ఎనర్జీ ఇస్తాయి. అలాగే మొన్న జనవరి 1st వచ్చినటువంటి ఆ పోస్టర్ ఒకటి చాలు, అది చూసుకుంటే చాలు ఆ సినిమా ఏ రేంజ్లో తెరకెక్కుతుందో ఊహించుకోవడానికి సరిపోద్ది. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ 4 సినిమాలు ఏవైతే పైప్ లైన్లో ఉన్నాయో, ఈ 4 సినిమాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ప్రభాస్కు ఉన్నటువంటి రేంజ్ని 100 రెట్లు పెంచేలాగా సినిమాలు ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.